హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రైతులకైతే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాయి. అదేంటంటే పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకి సంబంధించిన నిధులనైతే ఈ నెల 13వ తేదీ అయితే రిలీజ్ చేయబోతున్నట్టు మనకు న్యూస్ అయితే వచ్చిందనమాట. ఏదైతే అస్సాంలో ప్రధానమంత్రి గారు రూ. 2,000 పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులనైతే 13వ తేదీనే విడుదల చేయబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అన్నదాత సుఖీభవకు సంబంధించి రూ. 4,000 ఆ రోజే రిలీజ్ అయితే చేస్తారనమాట. టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ రైతులకి రూ. 6,000 అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ కింద నిధులైతే 13వ తేదీ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. కానీ అంతకంటే ముందుగా చాలా మంది రైతులైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టిన ఒక ప్రక్రియ అనమాట. ఫార్మర్స్‌నైతే ఇందులో ఒక ఆధార్ కార్డ్ మాదిరిగా 11 నంబర్లతో ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇస్తున్నారు. ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటేనే అన్నదాత సుఖీభవ కానివ్వండి, పీఎం కిసాన్ కానివ్వండి, ఆ అమౌంట్ అయితే మీ అకౌంట్‌లో జమ అవుతాయి. అలాగే చాలా మంది ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయలేదు. ఈకేవైసీ కంప్లీట్ అయి ఉంటేనే ఈ అమౌంట్ కూడా 2 అమౌంట్స్ కూడా పడడం అయితే జరుగుతుందనమాట. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీరే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది కూడా తొందరలో ఒక వీడియో అయితే పెడతాను. మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానెల్‌లో. అలాగే పీఎం కిసాన్‌కు సంబంధించి లాస్ట్ టైమ్ చాలా మందికైతే అమౌంట్ పడలేదు. దానికి కారణం ఏంటంటే 2019 తర్వాత భూములు ఎవరైతే ఆన్‌లైన్‌లో ఎక్కించుకుంటారో వాళ్ళకి ఆ పీఎం కిసాన్ అనేది పడదు. దానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూములకైతే వారసత్వంగా ఉన్న వాళ్ళకైతే కూడా వాళ్ళకి కూడా అమౌంట్ అయితే కొద్దిగా పడలేదు. కాబట్టి ఆ వారసత్వంగా వచ్చిన భూములకి ఏ విధంగా అమౌంట్ పడేలాగా చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే నెక్స్ట్ నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఫాలో అండ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ అప్‌డేట్స్. థాంక్ యూ.